అప్కమింగ్ ఎపిసోడ్‌లో సీత మోడ్రన్ గెటప్‌లో వచ్చి అందరికీ షాక్ ఇస్తుంది. ఆ తర్వాత స్టోర్ మేనేజర్‌గా తన పని తను చేసుకుంటూ ఉంటే అక్కడికి మధుమిత వచ్చి, ఏంటి సీత, నేను ఇలా మోడ్రన్‌గా అందంగా రెడీ అవ్వడం చూసి నువ్వు కూడా నాలాగా మోడ్రన్‌గా రెడీ అవ్వాలనుకున్నావా? ఎలా రెడీ అయ్యొచ్చో అని చెప్పి అడిగేసరికి, నేనేమి ఈ బట్టల మీద ఆశతోనే ఇంట్రెస్ట్‌తోనే ఇలా రెడీ అవ్వలేదు. నువ్వేదో పెద్ద ఫిగర్‌వి అని ఫీల్ అయిపోయి ఇలాంటి బట్టలు వేసుకొని ఆఫీస్కి టింగురంగా అంటూ వస్తున్నావు కదా, నేను కూడా అలా ఉండగలని నిరూపించుకోవడానికే వచ్చా అని చెప్పి సీత అనేసరికి, మరి దీన్నేమంటారు, నాతో పోటీ పడడం అనరా అని చెప్పి అడుగుతూ ఉంటే మధుమిత, ఇక సీత ఏమో, నేను మంచి వ్యక్తులతో మంచి మనసుతోనే పోటీ పడతాను, కానీ ఇలా రంగురంగుల బట్టలతోనూ మేకప్తోనూ పోటీ పడను అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఏదేమైనా సరే నువ్వు ఇలా ప్యాంటు సెట్ వేసుకున్నా ఏం బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదని చెప్పి మధుమిత అనేసరికి, సరే అక్క, నీకు నచ్చకపోతే ఏంటి, మామకి నేను నచ్చాను కదా, అది చాలు అని చెప్పి అనేసరికి, ఓహో అవునా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మహాలక్ష్మి వచ్చి, ఏంటి మధుమిత, నిన్ను రామ్ని ఒక ఇంపార్టెంట్ డీల్ సెర్చ్ చేయడానికి వెళ్ళమని చెప్పాను కదా, నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడిగేసరికి, ఆ మీటింగ్ కోసం నేను ప్రిపేర్ అయ్యానండి అని చెప్పి మధుమిత అంటూ ఉంటే, సరే ముందుగా అనుకున్నట్టుగానే మీ ఇద్దరు ఆ కంపెనీకి గూగుల్ కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్ళి డీల్ సెర్చ్ చేసుకుని రండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. డీల్ కంప్లీట్ అయిన తర్వాత పక్కన ఉన్న తాజ్ హోటల్లో లంచ్ చేయండి, అక్కడ కొంతమంది బిజినెస్ పీపుల్స్ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతారు అని జన అంటూ ఉంటే, ఆ తర్వాత ప్యారిస్కి వెళ్ళి అక్కడ గెట్ టుగెదర్ పార్టీని ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత ఇంకా టైం దొరికితే షాపింగ్ అవి సెకండ్స్ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అని చెప్పి అందరూ అంటారు. ఇంకా ఏం చేస్తున్నారు, టైం అవుతుంది వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, సరే పిన్ని అని చెప్పి ఇక రామ్ అంటూ ఉంటాడు. అప్పుడే సీత, ఆగండి, నేను కూడా మీతో పాటు వస్తా అని చెప్పి అనేసరికి, నువ్వెక్కడికి వెళ్తావు అని మహాలక్ష్మి అడుగుతుంటే, నేను వాళ్ళు ఎక్కడికి వెళ్తారా, నేను కూడా అక్కడికే వెళ్తా అని చెప్పి సీత అనేసరికి, నీలాంటి స్టోర్ కీపర్స్ అలాంటి విఐపీల మీటింగ్కి వెళ్ళరు, రామ్ మధుమిత లాంటి విఐపీలు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు అని చెప్పి అంటూ ఉంటుంది. నీలాంటి స్టోర్ కీపర్స్ని కనీసం గేట్ దగ్గరికి కూడా రానివ్వరు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇక మధుమిత కావాలని రామ్ గారు వెళ్దామా అని చెప్పి అనేసరికి, సరే మధుమిత గారు అని చెప్పి సీత కళ ముందే రామ్ మధుమిత అలా కలిసి వెళ్తూ ఉంటే సీత ఏం చేయలేక బాధపడుతూ ఉంటే అది చూసి మహాలక్ష్మి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఏంటి సీత, నీ కళ ముందే మీ అక్క మధుమిత రామ్ కలిసి వెళ్తూ ఉంటే నువ్వేం చేయలేకపోతున్నావు అని చెప్పి ఫీల్ అవుతున్నావు, అని కడుపులో పేగులు మెలిపెడుతున్నాయా అంటూ ఉంటుంది. దాంతో అర్చన, సీత బయటికి చెప్పదు కానీ మనసులో అలానే అనుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు ఇలా అనుకోవడం కోసమే నేను ఇలా ప్లాన్ చేశాను, ఇందాకేమన్నా నేను బ్రతుకునిగానే నా చైర్లో కూర్చుంటావా, నన్నే తప్పిస్తావా, అందుకే ఇప్పుడు రా మధుమితల్ని ఇలా బయటికి పంపించాను, ఇంకా నువ్వు ఆఫీసులో అయితే ఉండగలవు కానీ రామ్ పక్కన అయితే ఉండలేవు అని చెప్పి మహాలక్ష్మి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. దాంతో సీత బాధపడుతూ ఉంటే ఇదంతా ఉన్న గిరి ఏమో అక్కడికి వచ్చి, ఏంటి సీత బాధపడుతున్నావా, మహాలక్ష్మికి ఎదురెళ్ళి పోరాడే వాళ్ళని ఎలానే ఏడిపించాలనుకుంటుంది, వాళ్ళ క్షణం ఆనందంగా ఉన్న సరే చూసి భరించలేదు, అసలు మహాలక్ష్మి ఎంతటి కుర్రాలంటే అడవిలో పులి వేటాడి జింక పిల్లని తినకుండా దానికి బతుకుపై ఆశ కల్పించి మరుక్షణం చావుని చూపిస్తూ ఆట ఆడుకుంటుంది కదా, అలా అంత నీచంగా బిహేవ్ చేస్తుంది మహాలక్ష్మి అని చెప్పి గిరి అంటూ ఉంటే, అడవిలో ఉన్న జంతువులన్నీ పులికి ఆహారం కాదు, ఏదో ఒక జంతువు చేతిలో పులి కూడా ఆహారం అవుతుంది అని చెప్పి సీత అంటుంది. నెక్స్ట్ సీన్లో ఇక సుమతిని తీసుకుని గోదావరి ఇంటికి వెళ్తుంది. ఇక సుమతి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అన్నయ్య చాలా ప్రేమగా చూసుకోవడము, ఇంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ సుమతికి ఇవ్వడం అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. గతంలో సుమతి ప్రేమించడానికి తెలియగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పి శివకృష్ణలో అంతా కూడా గుర్తు తెచ్చుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటే, గోదావరి, సుమతి ఏంటి అలా చూస్తున్నావు, నువ్వు పుట్టిన ఇల్లు మీ అన్నయ్య ఇల్లు, నువ్వు ఆడిపాడిన ఇల్లు అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు కూడా గతం గుర్తొస్తుందమ్మా అని చెప్పి సుమతి అంటుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత లలిత నేలాని పిలిచి, ఎవరు వచ్చారు చూడండి అని చెప్పి గోదావరి ఎగ్జైటింగ్ అనేసరికి, ఎవరా
అని అటువైపు తిరిగి చూస్తుంది లలిత. సుమతిని చూడగానే ఒకసారిగా ఆనందంగా ఇద్దరు కూడా హక్ చేసుకుంటారు. ఏంటి సుమతి, ఇంతకాలం ఏమైపోయి మమ్మల్ని చూడాలనిపించలేదా అని చెప్పి అడిగేసరికి నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయిన వదిన, సారీ అని చెప్పి సుమతి అంటూ ఉంటే నీల కూడా సుమతిని పలకరిస్తుంది. అప్పుడు నీల నా చెల్లని చెప్పి లలిత అంటుంది. నీ గురించి ఇంతకాలము వదిన అత్తయ్య గారు చాలా బాధపడ్డారు. అత్తయ్య గారు అయితే ప్రతిరోజు నీ ఫోటో చూస్తూ తలుచుకుంటూ ఏదో ఒక రోజు నువ్వు వస్తావని చెప్పి అనేవారు. ఇన్ని రోజులకి అత్తయ్య గారి మాట నెరవేరింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏ కూతురైనా కన్న తల్లిని వదిలి ఎంతకాలం ఉండగలదు, ఎంతకాలానికి నా కూతురు మళ్ళీ నా దగ్గర తిరిగి వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటే సుమతి తన మనసులో నేను మాత్రం మీకు దూరంగా ఉండాలనుకోలేదమ్మా, విదే మనల్ని విడదీస్తుందని చెప్పి సుమతి అంటుంది. ఇక లలిత ఏమో సుమతి నీ భర్త ఎవరు, నీకు ఎంతమంది పిల్లలు, ఎక్కడ ఉంటున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే దానికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక సుమతి వదిన నేను ఇప్పుడు వచ్చాను కదా, కాసేపు అయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అంటూ ఉంటే సరే తను ఇప్పుడే కదా వచ్చింది, ప్రసప్ అయిన తర్వాత వాళ్ళ అన్నీ వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తుందిలే అని చెప్పి గోదావరి అంటూ ఉంటే అంటే అన్నీ ఇంట్లో లేడా అమ్మ అని చెప్పి అంటుంది. అన్నయ్యకి ఇంకా నాకు మీద కోపం ఉందా అని చెప్పి అనేసరికి మీ అన్నయ్య కోపం ఎంతసేపు నేను చూడగానే అట్టే మాయమైపోతుంది అని అంటూ ఉంటే అసలు అన్నయ్యకి నేను గుర్తున్నాను అమ్మ అని చెప్పి సుమతి అంటూ ఉంటే అదేంటి సుమతి అలా అంటున్నాను, నీకు మీ అన్నయ్యకి మాత్రం ఇంకెవరున్నారు, పైకి కోపం చూపించిన మనసులో మాత్రం మీ అన్నయ్యకి నీ మీద ఎనలేని ప్రేమ ఉంది అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. అంతటి ప్రేమ చూపించిన అన్నయ్యకి దూరంగా అయిపోయాను కదా, ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చానని చెప్పి సుమతి అంటూ ఉంటే విడిపోవడం కలవడం ఎవరి చేతిలో ఉంది, ఆ దేవుడి చేతిలో ఉంది అని చెప్పి గోదావరి అంటుంది. ఇక నెక్స్ట్ టైంలో రామ్ మధుమితలు డీల్ సెట్ చేసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు మధుమిత రామ్ గారు మీరు బాగా మాట్లాడారు, మీరు వాళ్ళని కనుక కన్విన్స్ చేయకపోతే ఈ డీల్ సెట్ అయ్యేది కాదని చెప్పి అంటూ ఉంటే ఇక మీరు కూడా మాట్లాడి నేర్చుకోవాలి మధుమిత గారు అని చెప్పి రామ్ అంటూ ఉంటుంది. ఇక మా పిన్ని ప్రపంచం మొత్తం కూడా ఈ మాటల మీదే ఆధారపడి బ్రతుకుతుందని చెప్పి మా పిన్ని ఎప్పుడూ అంటుంది. అందుకే మా పిన్నిని నేను ఫాలో అవుతా అని చెప్పి రామ్ అనేసరికి నిజంగా మీ పిన్ని గారు అయితే ఇంకా బాగా మాట్లాడతారు కదా రామ్ గారు అని చెప్పి అంటూ ఉంటే అవును మా పిన్ని చాలా తెలివైంది, ఇలాంటి డీల్ ఇట్టే సెట్ చేస్తుంది, అందుకే మా పిన్ని నా ఇన్స్పిరేషన్, నా గురువు, మా అమ్మ తర్వాత అమ్మ లాంటిది పిన్ని అని చెప్పి ఇక రామ్ అంటూ ఉంటే అంతటి మంచి వారైనా మీ పిన్నిని మా సీత అపార్థం చేసుకుంటుంది. అవును మన ఇంటికైనా వెళ్తున్నాం అని చెప్పి మధుమిత అడిగేసరికి లేదండి డిన్నర్ పార్టీకి వెళ్తున్నాం అని చెప్పి అంటాడు రామ్. నెక్స్ట్ సీన్లో సీత ఇంకా రామ్ మధుమిత ఇద్దరు రాలేదేంటి అని చెప్పి కంగారు పడుతూ ఫోన్ చేస్తూ ఉంటుంది. అసలు ఈయన మీటింగ్లో ఉన్నాడా లేకపోతే ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా అని చెప్పి సీత టెన్షన్ పడుతూ ఉంటే రేవతి అక్కడికి వచ్చి ఏమైంది సీత ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసరికి ఎంతసేపు అయినా ఆయన ఇంకా రాలేదు అని చెప్పి అనేసరికి అవునా ఇంకా రాలేదు ఏం చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే చలపతి ఏమో మీటింగ్లో ఉన్నప్పుడు రామ్ ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెడతాడు అని చెప్పి అంటూ ఉంటే ఎంత నైట్ టైంలో మీటింగ్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే మహాలక్ష్మి ఆ తర్వాత ఇంకో 2 అపాయింట్మెంట్లు ఇచ్చింది కదా వాళ్ళకి అని చెప్పి అంటూ ఉంటే అదేంటి రామ్ సీతను వదిలేసి మధుమితతో పాటు పార్టీకి వెళ్ళడం ఏంటి, అలా బాగోదు కదా అని చెప్పి అంటూ ఉంటే నాకు మా ఆయన మీద నమ్మకం ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్ మీద నాకు కూడా నమ్మకం ఉంది, కానీ రోజులని మనవి కాదు కదా, పైగా మహాలక్ష్మి ఏ ప్లాన్తో వాళ్ళిద్దరిని అక్కడికి పంపించిందో మీ అక్క మధుమిత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా చాలా మార్పు వచ్చింది, నన్ను అనరాని మాట్లాడినది అని రేవతి అనేసరికి మా అక్క తరపున నేను సారీ చెప్తున్నా పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వెందుకు సీత, ఇదంతా మహాలక్ష్మి వల్ల కదా జరిగింది, మహాలక్ష్మి మాయలో పూర్తిగా మధుమిత పడిపోయింది, దాంతో మహాలక్ష్మి ఏం చెప్తే అదే వింటుంది, అసలు ఇంత నైట్ టైంలో మధుమిత రాముని ఆ పార్టీకి పంపించిందంటే అసలు మహాలక్ష్మి ఏం ప్లాన్ చేస్తుంది ఏంటో అని చెప్పి రేవతి అంటుంది. నెక్స్ట్ టైంలో మహాలక్ష్మి ఏమో ఒక బ్యారర్కి ఫోన్ చేసి ఆ పార్టీకి రామ్ మధుమిత అని చెప్పి ఇద్దరు వస్తారు, వాళ్ళు తాగే కూల్ డ్రింక్లో మత్తు మంది కలిపి వాళ్ళకి సర్వ్ చేయమని చెప్పి మహాలక్ష్మి అంటుంది. సరే మేడం మీరు చెప్పినట్టు చేస్తామని చెప్పి ఆ వ్యక్తి అంటాడు. ఇది విన్న అర్చన ఏంటి మహాలక్ష్మి ఏదో ప్లాన్ చేసినట్టున్నా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును మనం చెప్పినట్టు చేసే వాడితో మనకు కావాల్సిన ఒక విషయం గురించి చెప్పాను, రామ్ మధుమితలు పార్టీకి వెళ్తారు కదా, అక్కడ ఫార్మాలిటీకి వాళ్ళు కూల్ డ్రింక్ తీసుకుంటారు, అందులో మత్తు ఎక్కించే పదార్థాన్ని కలిపి ఇవ్వమని చెప్పి అన్నాను, దాంతో వాళ్ళిద్దరూ ఒళ్ళు మర్చిపోతారు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒకటవుతారు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు మహా, అలా చేస్తేనే కదా రామ్ మధుమితను ఒక్కటి చేయగలము, ఇక వాళ్ళిద్దరూ ఒకటారన్న విషయం తెలిసిందంటే ఇక సీత సూసైడ్ చేసుకుని చాలా తప్పితే వేరే మార్గం లేదు. ఆ సీత ఒక్కసారికి చచ్చిపోతే ఎలాగా, తన క్షణం
నరకం అనుభవించి చావాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో రామ్ మధుమితలు ఇద్దరు కూడా పార్టీకి వెళ్తారు. అక్కడే ఉన్న కొంతమంది ఏమో మహాలక్ష్మి గారి అబ్బాయి రామ్ తన భార్య మధుమిత ఇద్దరు కలిసి వచ్చారు, వాళ్ళిద్దరిని గ్రాండ్గా ఆహ్వానించండి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటారు. ఇక రామ్ మధుమిత మొహమాటంగా పార్టీలోకి ఎంట్రీ ఇస్తారు. అక్కడ ఆల్కహాల్ తాగమని చెప్పి వాళ్ళిద్దరిని బలవంతం చేస్తూ ఉంటే నో థ్యాంక్స్ అని చెప్పి రామ్ మధుమిత అంటారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏమో వాళ్ళిద్దరిని చూసి మహాలక్ష్మి గారు వాళ్ళిద్దరికీ కదా కూల్ డ్రింక్లో ఆల్కహాల్ కలిపి ఇవ్వమని అన్నారు అని చెప్పి ఎవరు చూడకుండా జాగ్రత్తగా వాళ్ళు తాగే కూల్ డ్రింక్లో ఆల్కహాల్ కలిపేసి మధుమిత రామ్కి అది కూల్ డ్రింక్ అని చెప్పి ఇస్తాడు. దాంతో ఇక మధుమిత రామ్ ఇద్దరు ఆ కూల్ డ్రింక్ని తాగుతూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్ చూద్దాం.